ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 24వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 16వ వచనం వరకు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి. మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో మనం ఆహాజు అనే ఒక రాజును చూస్తాము. ఈ ఆహాజు యూదా రాజైన ఉజ్జియా మనుమడు, యోతాము కుమారుడు. ఈ ఆహాజు రాజు కాలంలో సిరియా రాజు, ఇజ్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన పెకాహును యెరూషలేము మీదికి యుద్ధానికి వస్తారు. సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులు విన్నప్పుడు వారు హృదయంలో కలవరపడతారు. అప్పుడు దేవుడు యెషయా ద్వారా తన వాక్కును ఆహాజునకు తెలియజేస్తున్నాడు. వారు యూదా వారికి వ్యతిరేకంగా చేసే ఏ ఆలోచన నిలవదు అని, వారి మాట నెరవేరదు అని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. 10వ వచనంలో దేవుడే రాజు యొక్క విశ్వాస పరీక్షగా సూచన అడగమని చెప్తున్నాడు. ఆ సూచన పాతాళ లోకమంత లోతైనది అయినా సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనది అయినా సరే అని సవాలు చేస్తున్నాడు. అయితే ఆహాజు సూచన కోరి దేవుని విశ్వాస్యతను గొప్పతనాన్ని శోధించడం లేదు, విసిగించడం లేదు. 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. మెస్సియాను గూర్చిన ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇమ్మానుయేలు అను శబ్దమునకు దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. ఈ ప్రవచన నెరవేర్పు మరలా మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాము. ఆ బాలుడు మంచి కీడులను గూర్చిన తెలివి వచ్చేలోపే దేవుడు వారి శ్రమలలో తోడై ఉండి వారిని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా ఈ భూమిపై కన్యమరియ గర్భంలో అవతరించి మన పాప శాప భారములను కలువరి సిలువలో భరించి మనకు రక్షణను నిత్యజీవాన్ని అనుగ్రహించాడు. 3వ దినమున తిరిగి లేచి పరమునకు ఆరోహణమై తన ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి యాదరణ చూపిన యెహోవా ఈ మందో ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలానాడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ. హల్లెలూయా.